నమస్తే. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు శారదా గారు ఉన్నారు. మనకి ఈరోజు ఎలాంటి టెక్నిక్ చూపించబోతున్నారు అండ్ మనకి ఏ స్టోరీ చెప్పబోతున్నారో అడుగుదాం. నమస్తే మ్యామ్. నమస్తే మేడం. ఈరోజు మాకు ఏ స్టోరీ చూపించబోతున్నారు? ఏ టెక్నిక్ చెప్పబోతున్నారు? నేను ఈరోజు భగవంతుడి స్వరూపమైన దత్తాత్రేయ స్వామి గురించి చెప్పాలనుకున్నాను. దత్తాత్రేయ స్వామి నా జీవితంలో జరిపిన మెరాకిల్స్ గురించి కూడా చెప్తాను మేడం. ఏంటి మేడం అన్నీ మీకే జరుగుతాయా అని అనొచ్చు. ఇది ఎలాంటి డౌట్ ఎవరైనా ఉంటే నాతో పాటు గణగాపూర్కి రండి, వెళ్దాము, మీకు ప్రూవ్ చూపిస్తాను. ఎందుకంటే మనం ఊరికి ఏదో పని లేక ఇవన్నీ చూపించుకొని చేయట్లేదు. ఇది చెప్పే ప్రతిదీ కూడా జనాల్లోకి వెళ్ళాలి. ఇలాంటివి కూడా ఉన్నాయి, ఇది ధర్మమైన మార్గము, మేడం 10 మందికి ఎంతో కష్టపడి ఇది చెప్తుంది, తనకి జరిగింది చెప్తుంది అని నమ్మకం ఉంటే తప్పకుండా మీరు చేయండి అని నేను మంచి మనసుతోటి మీకోసం ఎంతో కంటెంట్ తయారు చేసి నాకు జరిగింది, నా నిజ జీవితంలో జరిగింది అందరికీ జరగాలని కూడా కోరుకుంటున్నాను. నాకు ఒకసారి నాకు అసలు దత్తాత్రేయ స్వామి కానీ బాబాలు కానీ వీళ్ళెవ్వరూ తెలియదు మేడం. నాకు బిఫోర్ మ్యారేజ్ ముందు నాకు తెలిసింది ఒకటే, మా ఇంటి కులదైవము సత్యమాత వెంకటేశ్వర స్వామి మాత్రమే తెలుసు. వాళ్ళు మాత్రమే తెలుసు నాకు. ఆల్మోస్ట్ ఆల్ అందరి దేవుళ్ళని పూజిస్తాను, కానీ దత్తాత్రేయ స్వామి అంటే ఇలా ఉంటారు, బాబా అంటే అలా ఉంటారు అనేది చూడడమే కానీ వాళ్ళు చేసే మెరాకిల్స్ ఎప్పుడు నాకు తెలియదు. నాకు వివాహం అయిపోయిన తర్వాత నా భర్త దత్తాత్రేయ స్వామికి చాలా 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 పరమభక్తుడు. ఎంత పరమభక్తుడు అంటే ఈరోజు మెడ తీసేసి దత్తాత్రేయ స్వామి అడిగితే తల పెట్టేయమంటే పెట్టేసేంత గొప్ప భక్తుడు ఆయన. మా ఇంటి పైన కూడా కొన్ని వేళ్ళు ఖర్చు పెట్టి దత్తాత్రేయ స్వామి విగ్రహము శిలా పలకం ఎలా చెక్కించుకుంటారో అలా మా ఇంటి పైన ఫ్లోర్లో పెట్టించుకున్నారు, ఇంటికి బయట వైపు. అంత ఇష్టం దత్తాత్రేయ స్వామి. ప్రతిరోజు ఆయన దత్త చరిత్ర చదివింది నీళ్లు కూడా తాగదు. పొద్దున సాయంత్రం 2 పూట్ల దత్త పారాయణం చేసుకొని ఆఫీస్కి వెళ్తారు. అంతవరకు ఎక్కడికి వెళ్ళారు. అంత ఇష్టం దత్తాత్రేయ స్వామి అంటే. అయితే నాకు పెళ్ళైపోయిన తర్వాత నాకు దత్తాత్రేయ స్వామి ఒక పెద్ద మెరాకిల్ చేశారు మేడం. మా వారు దత్తాత్రేయ స్వామికి గాన్గాపూర్ వెళ్ళారు. గాన్గాపూర్ని దత్తాత్రేయ స్వామిని దర్శనం చేస్తే చాలా మంచి జరుగుతుందని వెళ్ళారు. వెళ్తే అక్కడ ఒక సాధువు పరిచయం అయ్యారు మా వారికి. సాధువు పరిచయం అయితే ఆ సాధువు ఏం చేశారు, హిప్నాటిజం చేస్తుంటారు కదా మేడం, డబ్బుల కోసం, మీకు తెలిసే ఉండొచ్చు. అలా హిప్నాటిజంలో పడిపోయారు. హిప్నాటిజంలో పడిపోయి ఆయన చెప్పలేదు, నాతో చెప్పలేదు. పెళ్ళయింది, నాకు ఒక పాప పుట్టింది, పాపకు 3 years వచ్చేసాయి. నాకు చెప్పుకోకుండా పిఎఫ్ మొత్తం డ్రా చేసేసి 5 lakhs ఇచ్చేసారు. ఎందుకు ఇచ్చారు అని అడిగి నాకు చెప్పలేదు, ఇచ్చారనేది కూడా తెలియదు. వచ్చారు, స్నానం చేసుకున్నారు, గాన్గాపూర్కి వెళ్ళారు, చెక్ ఇచ్చేసారు, ఇంటికి వచ్చేసారు. వచ్చేసి బట్టలన్నీ బ్యాగ్లో పెట్టాను, నేను ఆఫీస్కి వెళ్ళేసి వస్తాను అని చెప్పేసి వెళ్ళారు. నేను బట్టలన్నీ బ్యాగ్లో నుంచి తీస్తుంటే దత్తాత్రేయ స్వామి గాన్గాపూర్లో సో అండ్ సో ట్రెజరీకి 5 lakhs డొనేట్ చేశారు అని చెప్పి, ఆ ట్రెజరీ పేరు నేను చెప్పదలుచుకోలేదు, మీకు ఎవరికైనా కావాలంటే నాతో పాటు రండి, ఇప్పటికీ అది ఉంది గాన్గాపూర్లో, మెయిన్ సంగమం రోడ్లోనే ఉంది, నేను చూపిస్తాను. అయితే అక్కడికి ఇచ్చేశారు. ఆయన సాధు అన్న వ్యక్తి పెళ్లి చేసుకోవడం ఏంటి, పిల్లలు ఉండడం ఏంటి, సంసారిక జీవితంలో ఉన్నారు. 4-5 కోట్ల బిల్డింగ్లు కట్టుకున్నారు ఆయన. ఆ సాధు పిల్లలు వెళ్తే రోజు కార్లోనే వెళ్తారు, స్కూల్స్కి, గుల్బర్గాకి వెళ్తారు. అంత మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఇలాంటి వాళ్ళని అందరినీ ట్రాప్ చేయడము, ఆ వచ్చిన డబ్బుతోటి ఆయన లగ్జరీ అనుభవించడం, అలా చేస్తున్నారు. నాకు అది బ్యాగ్లో దొరికింది, చెక్ దొరికింది. ఇచ్చిన చెక్కు రిటర్న్ ఇచ్చారు కదా వాళ్ళు, ఇలా క్యాష్ ఇచ్చినప్పుడు వాళ్ళు రిటర్న్ చెక్ ఇస్తారు కదా, ప్రూఫ్ ఇచ్చారు. అది నాకు దొరికింది. దొరికిన వెంటనే మా వారిని అడిగాను, ఏంటి మీరు 5 లక్షలు ఇచ్చేసారు, ఎలా ఇచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారంటే మా వారు నాతో చెప్తే గొడవ అవుతుందేమో అని చిన్న అబద్ధం చెప్పేశారు. ఏమని, అందరితోనూ నేను డొనేట్ తీసుకున్నాను, అందరూ డొనేషన్స్ ఇచ్చారు, ఆ డొనేషన్ తీసుకెళ్ళి నేను అక్కడ ఇచ్చాను అని చెప్పారు. ఇది నిజమా కాదా అని. అంత డొనేషన్ ఎవరు ఇవ్వరు మేడం, అంత ఉన్న వాళ్ళు ఉండొచ్చు, మేబీ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఎందుకంటే భగవంతుని సేవ కోసం ఇచ్చేవాళ్ళు కోట్ల మంది ఉన్నారు. కానీ నాకెందుకు అది నమ్మబుద్ధి కాలేదు. నేను మా వారిని అడిగాను, ఎందుకు ఇలా చేశారని అడిగితే అప్పుడు ఆ చెక్ తీసుకెళ్ళి మా తమ్మునికి చూపించాను, ఇలా ఇలా జరిగింది హరి, ఇది నిజమా కాదా, ఒకసారి బ్యాంక్ డీటెయిల్స్ చూడండి అంటే మా తమ్మునికి తెలిసిన బ్యాంక్ మేనేజర్ ద్వారా నేను అదే ఆఫీస్లో నేను కూడా జాబ్ చేశాను మా వారితో పాటు,
వాళ్ళని పట్టుకొని ఇలా జరిగిందంటే పిఎఫ్ ఆఫీస్కి వెళ్ళింది అది చెక్. ఇక్కడ నుంచి అకౌంట్లో పడింది, క్రెడిట్ అయింది, అక్కడ నుంచి తీసి అక్కడ ఇచ్చారు అని తెలిసిపోయింది. తెలిసిపోయినప్పుడు నేను ఒకటే అనుకున్నా, ఒక ఆడపిల్ల ఉంది మనకు, ఇప్పుడు 2 ఆడపిల్లలు, అప్పుడు ఒక అమ్మాయి ఉండింది నాకు. ఆడపిల్ల వండుకొని ఇలా లక్షలు సాధువులు దేవుడి కోసం ఇచ్చుంటే నేను బాధపడిండేదాన్ని కాదు మేడం. లేదా ఒక పేద పిల్లలు ఒక 5 మందిని చదివించున్నా నేను బాధపడిండేదాన్ని. ఎంతోమంది పిల్లలు ఆడపిల్లలకి పెళ్లి చేయలేక తల్లిదండ్రులు సూసైడ్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి పిల్లలకి హెల్ప్ చేసినా నేను లేకపోతే ఒక గుడి కట్టినా నేను బాధపడిండేదాన్ని కాదు. ఒక సాధువుకు తీసుకెళ్ళి ఇచ్చేసారే, అతను క్వాలిఫైడ్ కాదా అనేది నాకు కూడా తెలియదు కదా. ఎలా ఇచ్చేసారు, ఎలా నమ్మారు 5 లక్షలు ఇవ్వడం అంటే, ఆ 5 లక్షలు తీర్చడానికి ఎన్ని రోజులు పడుతుంది మనకి, ఇవేమీ ఆలోచన చేయకోకుండా ఇచ్చేసారే. ఈరోజు 5 లక్షలు పోతే పోయిందిలే అనుకుంటాను, రేపు 10 లక్షలు ఇవ్వడానికి గ్యారెంటీ ఏంటి, 20 లక్షలు ఇవ్వడానికి గ్యారెంటీ ఏంటి, ఇంత సాధుతత్వం ఉన్నప్పుడు నన్ను ఎందుకు వివాహం చేసుకోవాలి అని నాకు మనసుకు బాధ అనిపించింది. బాధ అనిపించి నేను క్వశ్చన్ చేశాను, మీరు ఎందుకు ఇచ్చారు, ఇస్తే ఇచ్చారు, కనీసం ఒక భార్య ఉంది, దానికి ఒక మాట చెప్పాలైనా తెలియాలి కదా, అలా తెలియకోకుండా ఎలా ఇచ్చారు అంటే, నీకేంటి నేను చెప్పేది, దేవుడు 5 లక్షలు అడిగారు, నన్ను నిజంగా అడిగింటే నా తల తీసైనా అక్కడ పెట్టిండేదాన్ని, నాకు గుండెకాయ కోసిమ్మన్నా ఇచ్చుండేదాన్ని అని. చాలా గొప్పవాళ్ళు మీరు, అందరికీ గుండెకాయలు కోసుకుంటూ ఇచ్చేటట్లయితే నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు, దేవుడు అంటే ఉండాలి, ప్రేమ ఉండాలి, ఏ దేవుడు గుండెకాయ కోసి తీసి ఇవ్వమని చెప్పలేదు, మీరు చేసింది కరెక్ట్ కాదు, మీ ఊళ్ళో మీ పేరు మీద ఒక గుడి కట్టించాల్సింది, లేకపోతే 10 మందికి చదివించడానికి, అనాథులు ఎంతోమంది ఉన్నారు పిల్లలు, అలాంటి వాళ్ళకి హెల్ప్ చేసిన నేను 5 లక్షల గురించి ఆలోచన చేసిండేదాన్నే కాదు, నా బిడ్డలకు ఆ పుణ్యం వచ్చినది. ఆ సాధువు పిల్లలే అంత లగ్జరీ అనుభవిస్తున్నారు, మీలాంటి వాళ్ళందరూ వాళ్ళకి ఇవ్వడం వల్లనే వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతున్నారు అని చెప్పి క్వశ్చన్ చేసినప్పుడు ఆ సాధువు దగ్గరికి నేను డైరెక్ట్ వెళ్ళిపోయాను. నువ్వు వద్దు అని చెప్పేశారు మా వారు, నువ్వు నాకు వద్దు, నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తున్నావని మా ఇంటికి పంపించేశారు. మా అన్న వచ్చి తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ దత్తాత్రేయ స్వామి దగ్గరికి వెళ్ళాను. గాన్గాపూర్ దత్తాత్రేయ స్వామిని అదే ఫస్ట్ టైం నేను చూడడం కూడా. డైరెక్ట్ గాన్గాపూర్లో అంటే ఆశ్రమం ఎక్కడుందంటే ఆ చెక్కు మీద ఉంది అడ్రస్, ఆశ్రమం యొక్క చెక్కు మీద అడ్రస్ ఉంది, కానీ ఆ గాన్గాపూర్లో దత్తాత్రేయ స్వామి ఫేమస్ అంట. నేను టెంపుల్కి వెళ్ళాను, దత్తాత్రేయ స్వామి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. దత్త, నిజంగా కనుక ఈ ఊరు అంతా గాన్గాపూర్ అంతా కూడా దత్తాత్రేయ స్వామిని నమ్ముతారు. నిజంగా మా వారు ఇచ్చిన ఆ 5 లక్షలు ఇచ్చిన పర్సన్ జెన్యూన్ పర్సన్ అయితే నాకు రిటర్న్ రానివ్వద్దు, ఉపయోగించుకొని, కాదు అంటే మాత్రం నాకు ఇప్పించు, నువ్వేం చేస్తావో ఏమో నాకు తెలియదని దత్తాత్రేయ స్వామికి నేను ఏడ్చుకుంటా నా విషయం చెప్పేసి వచ్చేసాను. నా పాపని తీసుకెళ్ళి మా అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేసాను, మా తమ్ముడిని తీసుకొని, అమ్మ నేను చేస్తాను, బతికితే బతుకుతాను, నాకు చాలా బాధగా అనిపిస్తుంది, ఇలా ఇచ్చేశారు, ఇది పోయిందని కాదు నా బాధ, క్వాలిఫైడ్ పర్సన్కి ఇచ్చారో లేదో నాకు తెలియాలి, ఆ క్వశ్చన్ కోసమైనా నేను వెళ్తానని వెళ్ళి చెప్పేసి దత్తాత్రేయ స్వామి దగ్గర వెళ్ళి కూర్చొని సంకల్పం చెప్పుకున్న తర్వాత ఆశ్రమానికి వెళ్ళాం. ఎక్కడైతే ఇచ్చారో ఆశ్రమం అడ్రస్ తీసుకొని వెళ్తే అక్కడ ఆయన రాజభోగాలు అనుభవిస్తున్నారు మేడం. అస్సలు ఎలా ఉందంటే ఒక్కొక్క బిల్డింగ్ 4 crores బిల్డింగ్, అది అస్సలు అంత విశాలంగా ఉన్నది, అంత లగ్జరీ లైఫ్లో ఉన్నాడు. వెళ్తే నన్ను గేట్లో కూడా రానివ్వలేదు, గేట్ నుంచి బయటకు తోసేస్తారు. బయట తోసేసినా నేను ఆగలేదు, నేను పబ్లిక్ని పిలుస్తాను, మీడియాని పిలుస్తాను, నువ్వు డోర్ తీస్తావా తీయవా అంటే అప్పుడు తీశారు. డోర్ తీసి పిలిచి, నువ్వు ఎలాంటి దానివి, ఇలాంటి దానివా, నీ 5 లక్షల కోసము నువ్వు ఇంత చేస్తున్నావా అని, నువ్వు చచ్చిపోతావు అని మురమరాలు ఉంటాయి కదా, అవి తీసి నా మీద శపించాడు ఆయన. మురమరాలు తీసి ఇలా శపిస్తే పర్వాలేదు, నేను చనిపోయినా పర్వాలేదు, ఈ 5 లక్షలు తీర్చడం కోసము నా భర్త ఎంతో కష్టపడతారు, నేను అది చేయదలుచుకోలేదు, నాకు ఇచ్చే 5 లక్షలు ఇచ్చేయమని కూర్చున్నాను. నేను కూర్చుంటే, దత్త నువ్వు ఎలాగైనా నాకు ఇప్పించు అని కోరుకొని వచ్చేసాను. వెళ్ళి కూర్చున్నాను, నా మీద మురమురాలు వేశాడు, నేను ఏడ్చుకున్నాను, ఇవ్వలేదు ఆయన, నేను వచ్చేసాక 1 day నైట్ అయింది మేడం. 1 day నైట్ మా ఇంటికి చేరుకున్న తర్వాత అక్కడ నుంచి కాల్ వచ్చింది, ఏమని, సుధాకర్ నువ్వు రా, నీ 5 లక్షలు నీకు రిటర్న్ ఇస్తాము అని చెప్పి ఆ సాధువు నుంచి కాల్ వచ్చింది. కాల్ రాగానే మా వారు వెళ్ళారు, 5 లక్షలు రిటర్న్ చేసేసాడు ఆయన. సాధువు భయపడ్డాడు, మీడియా వస్తుంది, అమ్మాయి పిఎఫ్ అంటుంది, ఏమవుతుందో, నా అంతా బయట పడిపోతుంది అని, ఈ 5 లక్షలు ఇచ్చేస్తే ఓ పని అయిపోతుంది కదా అని ఆయన తెలివి చేసి 5 లక్షలు ఇచ్చేస్తారు. ఎప్పుడైతే నా మీద మురుమురాలు వేసి నువ్వు చచ్చిపోతావు అని, ఇది జరిగే ఇన్సిడెంట్ ఆల్మోస్ట్ 2012లో జరిగింది మేడం ఈ ఇన్సిడెంట్. ఇప్పటికి ఇన్ని సంవత్సరాలు అయింది, నేను చనిపోలేదు, నేను హ్యాపీగా ఉన్నాను.
ఇది జరిగిన వెంటనే 3వ రోజు ఆయన చనిపోయాడు. ఏ సాధువు అయితే 5 లక్షలు తీసుకున్నాడో ఆ సాధువు 3వ రోజు చనిపోయాడు. ఎలా చనిపోయాడంటే వాష్రూమ్కి వెళ్ళాడు. వాష్రూమ్కి వెళ్ళి మోషన్ కాక కూర్చున్న చోట ఉన్నపళంగా ఉన్నట్టు తల కొట్టుకొని చనిపోయారు. తల బాత్రూంలో ట్యాప్కి కొట్టుకొని బ్రెయిన్లో దిగింది ట్యాప్, అక్కడికక్కడే స్పాట్ డెత్ అయ్యారు. ఇప్పుడు చెప్పండి మేడం, భగవంతుడు ఉన్నారంటారా లేదంటారా? మెరాకిలా కాదా? ఇది ఎంత అద్భుతం అంటే నా జీవితం మొత్తం నేను రుణపడి ఉండాల్సిన విషయం. ఎందుకో తెలుసా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా భర్త ₹1 కూడా ఇలాంటి వాళ్ళకి ఇవ్వకోకుండా హ్యాపీగా ఆయన తెలుసుకొని ఇప్పుడు ఆయన ఇల్లు కట్టడం కానీ స్థలాలు కొనడం కానీ దాన ధర్మాలు చేస్తారు. ఎవరు నీడెడ్ పర్సన్ అయితే వాళ్ళకు మాత్రమే దాన ధర్మాలు చేస్తున్నారు. ఇలాంటి అద్భుతాలు చెప్పాలంటే చాలా చాలా మెరాకిల్స్ జరిగాయి మేడం. ఎవరికైనా కష్టాలున్నా బాధ ఉన్నా దయ్యాలు ఉన్నాయి, దేవుడు ఉన్నాడని ఎంత నమ్ముతారో దయ్యాలు ఉన్నాయని కూడా నమ్ముతారు కదా మేడం. అలాంటి ప్రతి వ్యక్తి కూడా గాన్గాపూర్ వెళ్ళి దర్శనం చేసుకొని రండి. మీకు ఏం కావాలో, ఉద్యోగం కావాలంటే ఉద్యోగం, వ్యాపార అభివృద్ధి కావాలంటే వ్యాపార అభివృద్ధి, మీ పిల్లలు మంచిగా వెల్గా సెటిల్ అవ్వాలంటే వెల్గా సెటిల్, ఏది కావాలంటే దత్తాత్రేయ స్వామికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి చెప్పేసి రండి. సంగమ స్నానం చేసి ఆయన చేసే అద్భుతాలు ఎలా ఉంటాయో నేను అనుభవించాను. ఇలాంటివి చెప్పాలంటే నా లైఫ్లో ఎన్నో ఉన్నాయి మేడం. అసలు ప్రతిరోజు చెప్పుకోవాలి, అంత గొప్ప. ఎవరికైనా బాధలు కష్టాలు అనేది ఉంటుంది. ఇప్పుడు డబ్బు కావాలి అంటూ ఉంటారు కదా మేడం చాలామంది. మనం ఇష్టంగా ఒక కుక్క పిల్లని పెంచుకుంటాం ఇంట్లో. మనం దాని వెంట పరిగెత్తే కొద్దీ అది దొరకదు మనకి, అది పారిపోతూ ఉంటుంది. అదే ఒక బిస్కెట్ పట్టుకొని మనం, లేకపోతే ఒక చికెన్ బిర్యానీనో లేకపోతే ఫిష్ బిర్యానీనో పట్టుకొని పిలిచామనుకో, కుక్క ఆటోమేటిక్గా దానికోసం వచ్చేస్తుంది. డబ్బు కూడా అంతే మేడం. ఎంతసేపు మనం డబ్బు కోసం పరిగెత్తాము అనుకోండి, డబ్బు మన వైపు రాదు. ఏ రోజైతే మనం చేసి వదిలేస్తామో, ఇది చెప్పారు ఇది చేసేద్దాము వదిలేద్దామని వదిలేస్తాము, ఆటోమేటిక్గా ఫ్లో మన వైపు వస్తూ ఉంటుంది. ఇప్పుడు పెద్ద పెద్ద కోటీశ్వర్లు ఉన్నారు, డబ్బు వెనుక వాళ్ళు పరిగెత్తుతూ ఉంటారు, డబ్బు ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ అవుతూనే ఉంటాయి, బిజినెస్ రూపంలో కానీ ఇంకో రూపంలో కానీ. మనమే ఇంకా ఏమీ ఇవ్వలేదు, అజ్ఞానంతో ద్వేషిస్తూ ఉంటాము, మాకు రాలేదు ఇవ్వలేదు అని. మన వర్క్ను మనం మనస్ఫూర్తిగా చేసుకుంటూ వెళ్ళామనుకోండి, డబ్బు అనేది మెరాకిల్స్ రూపం, అది పట్టుకోవటానికి మన చేత కాదు, ఫ్లో అనేది అలా వస్తుంది. ఓకే, ఇది నా ఎక్స్పీరియన్స్ మేడం. ఎవరికైనా ఏ కష్టం ఉన్నా గాన్గాపూర్ దర్శనం మాత్రం 100% చేయండి. నాకు ఈరోజు దత్తాత్రేయ స్వామి మీడియా ముఖంగా అందరికీ తెలియాలని నేను ఈ విషయాన్ని షేర్ చేశాను. ఎగ్జైట్మెంట్ చూస్తూ ఉంటే నాకు అర్థమవుతుంది ఎంత మీకు మెరాకిల్తో మీరు ఎంత బాగా హ్యాపీగా అయ్యారు అనేది. అసలు మెరాకిల్ అంటే ఇది ఒక కిలో బంగారం కానీ తులం బంగారం కానీ తీసుకొని నా జీవిత కాలంలో సువర్ణాక్షరాలతో రాసుకునేంత మెరాకిల్ దత్తాత్రేయ స్వామి చేశాడు మేడం. నేను ఆ రోజే సంకల్పం చేసుకున్నాను, దత్తాత్రేయ స్వామి ఉన్నది నిజమే, నేను నా భర్త రిటైర్డ్ అయిపోయే లోపల నేను గాన్గాపూర్ క్షేత్రం చుట్టూ రోడ్డు నిర్మాణం చేస్తాను అని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకొని వచ్చాను మేడం. నాకు చేతనైతే భగవంతుడు ఆ అవకాశం ఇస్తే ఖచ్చితంగా నేను గాన్గాపూర్ రోడ్డు వేయించాలని నేను సంకల్పం చేసుకున్నాను. ఎందుకో తెలుసా, ఎంతోమంది భక్తులు వెళ్తూ ఉంటారు గాన్గాపూర్కి. ఆ రోడ్డు ఘాట్ రోడ్లు మేడం, విపరీతమైన ఘాట్ రోడ్లు. అంత ఘాట్ రోడ్లకు కూడా ఎంతోమంది భక్తులు నడుస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, దేవుడిని దర్శనం చేసుకుంటారు. ప్రతి భక్తుల్లోనూ దేవుడు ఉంటాడు, ప్రతి మనిషిలోనే దేవుడు ఉన్నాడు, ప్రతి భక్తుల్లోనూ దేవుడు ఉంటాడు. అలాంటి మెరాకిల్స్ కోసం నేను గాన్గాపూర్ క్షేత్రానికి ఒక రోడ్డు కట్టాలని నా సంకల్పం అనుకున్నాను మేడం. ఎవరైనా అలా ఇవ్వాలి చెయ్యాలి అంటే కనుక ఖచ్చితంగా హెల్ప్ చేయొచ్చు. వాళ్ళకి రిజల్ట్ భగవంతుడు ఎలా ఇస్తాడో వాళ్ళు కూడా చూడొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్.